హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దామా రండి. ముందుగా మనం ఐటమ్స్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు పాతకాలంలో ఇలా మట్టి పాత్రను తీసుకుంటారు. నా దగ్గర మట్టి పాత్ర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు ఏదైనా తీసుకోవచ్చు. మనం పసుపు తాడుని ఇలా కడితే చాలా అంటే చాలా మంచిది. సాంప్రదాయంగా మనం చేస్తున్నట్టు ఎలా పడితే అలా కూడా చేయకూడదు. నేను ఇలా చేసేసి మొత్తము ప్రెస్ చేసేసాను అనమాట. ఆయిల్ మొత్తం ప్రెస్ చేసేస్తూ ఉన్నాను. పసుపు అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనము అమ్మవారిని లాగా అట్లా పూజిస్తున్నట్లు అనమాట. చూడండి, అలా నేను కుంకుమ పెడుతూ ఉన్నాను కదా. నేను మొత్తం ఒక్కొక్కటిగా కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే కుంకుమ పెట్టేసాను మొత్తము. మనం ముందుగా ఏం తీసుకుందామంటే బెల్లం తీసుకుందాం. నేనైతే ఇలానే తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు మాత్రమే తీసుకున్నా. ఎవరైనా తురుము తీసుకుంటారు, ఇలా కూడా తీసుకుంటారు. నేనైతే ఇలానే తీసుకున్నాను. దీని గురించి నేను మీకు తర్వాత చెప్తానండి. అంటే నాకైతే తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. నేను ఒక చిన్న మామిడికాయని పచ్చి మామిడికాయ తీసుకుని నేను తురుము పట్టుకున్నా. మనం తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా, పంట కింద చాలా టేస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా తురుము తీసుకున్నాను. సగం హాఫ్ అయితేనే నేను ఇలా తీసుకున్నాను. ఇంకో హాఫ్ ఉంటుంది కదా, దాన్ని నేను ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను అనమాట. చూడండి, ఇలా అన్నమాట తయారు చేసేది. నాకు మా అమ్మమ్మ వాళ్ళు దగ్గరుండి ఇలానే చేయిస్తున్నారు. నేను సాల్ట్ని నాకు తగినంత మాత్రమే తీసుకుంటున్నా. మీకు ఏదైనా నచ్చితే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. చింతపండు కదా, చింతపండుని మనం ముందరగానే నానేసుకొని పెట్టుకోవాలని చూడండి, అలా పెట్టుకున్నాను కదా. వేపపూత మనము వాష్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. వేపపూత చాలా అంటే చాలా అసలు ఉంటుంది కదా, మనం కొంచెం తీసుకుంటే చాలు, అది ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. మీడియం వరకే తీసుకుంటున్నాము. ఇదిగోండి, నేను ఇలా తీసుకున్నాను చింతపండు, వాటర్ అలా తీసుకుంటున్నాను అనమాట. మనం ఇది ఇందాక చెప్తానంటున్నాను కదా, ఏంటనుకుంటున్నారా? మనకి ఉసిరికాయ, చింతపండు, అదంటే చింతకాయ, మామిడికాయ మొత్తం కలిపితే దాంట్లో ఉన్న మొత్తం ప్రోటీన్ మొత్తం ఈ యాపిల్, వాటర్ యాపిల్ అంటారనమాట. దీంట్లో ఉంటుంది అలాంటి పుల్లగా, చేదుగా, తీపిగా. మొత్తం ఇలా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా ఇలానే చేసుకొని తినాలని కోరుకుంటున్నా. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే మన ఇళ్ళ పక్కన మన వాళ్ళు కూడా మనకి ఇలా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా మనం చేసిన టేస్ట్ వాళ్ళు కూడా చూస్తారు కదా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.